పల్నాడులో పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే మండలంలో ఉన్న దిగుడులో పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 90 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. దేశంలో విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీలను తగ్గించిన ఘనత ఆంధ్రప్రదేశ్ కే దక్కిందని నాయకులు పేర్కొన్నారు. త్వరలోనే మిగతా కలెక్షన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్ కూడా దేశంలో ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ టౌన్ లో ఇచ్చారు, కానీ మండల హెడ్ క్వార్టర్ లో ఇవ్వాలి. మన రాష్ట్రంలోనే మండల హెడ్ క్వార్టర్ లో అన్నా క్యాంటీన్లు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకుంటారు, కానీ అన్నా క్యాంటీన్ ద్వారా 10 మంది పేదలకు అన్నం పెట్టేదాన్ని కూడా తీసేసిన దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని కల్లో కూడా రాకుండా తరిగికొట్టాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మీ గ్రామస్తులకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎస్ గారు ఈ 90, 100 ఉన్నాయి కదా, అది చెప్తూ చేయండి. మళ్ళీ ఎవరైనా ముందుకు వస్తారంటే పెట్టుకుంటారంటే వాళ్ళు కూడా దిగించండి. నేను చెప్పాలంటే ఏం చెప్పి రాష్ట్రంలో మనం ఉండాలి, దేశంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నాడు. దాన్ని జయప్రదం చేయడం కోసం అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. దాదాపు 6 లక్షల కనెక్షన్లు అంటే 60,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మనం మిగతా డబ్బులంతా కూడా మనం ఇస్తున్నాం. 6 లక్షల కనెక్షన్ చేయాలంటే 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. 1 కిలోవాట్కి 30,000 కాడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇద్దరం కలిసి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం. అది కాకుండా ఇందాక ఆర్డీఎస్ఎస్ ఎంత జరిగిందంటే దాదాపు 8.5 కోట్లు వచ్చింది మీ కాన్స్టిట్యున్సీలో. 7.5 కోట్లు దాదాపు పనిచేయడం కూడా అయిపోయిందని చెప్పారు. ఇంకా మిగతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ గారు ఇంకోటి, మన రైతులు వచ్చి ఏమడుతున్నారంటే పామాయిల్ వేసుకున్నాము, అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి, ఇవ్వకపోతే మనకి పంటలు ఎండిపోతాయి అన్నారు. ఇక్కడ దాకా వచ్చి ఆ మాట చెప్పే స్థితికి రాకూడదు మన వాళ్ళు. మీ ఏఈలు కానీ మీరు ఎవరైనా సరే గ్రామంలో ఇట్లాంటి తోటలు ఏదైనా ఉంటే దానికి లైన్లో ఏమి రావాల్సిన అవసరం. ఈ ఎండాకాలం వాళ్ళకి పంట ఎండిపోకుండా ఏదైనా ఉంటే కనుక మీరు లైన్లో లేకుండా అవసరమైతే మీరు ఇమ్మీడియట్గా చేసి రైతులకు ఎక్కడ కూడా 1 ఎకరా కూడా నీళ్లు లేక కరెంట్ ఒక ఎండిపోకూడదు అనేది మాత్రం కంప్లైంట్ రాకూడదు. ఆ కంప్లైంట్ వస్తే మీదే బాధ్యత. జనాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేసి జాగ్రత్తగా 4 కాలాల పాటు ఉపయోగపడేటట్టు పుల్లారెడ్డి గారు పెట్టుకున్న దానికి 15 యూనిట్లు రోజుకు వస్తుందంటే 3 కిలోవాట్లకి 15 యూనిట్లు వస్తుంది. ఆయనకి నెలకి 450 వచ్చిందంటే